భూదేవి పాతాళానికి దూరిపోవడం. ఒక కాలంలో హిరణ్యాక్షుడు అనే అసురుడు తన అసురబలంతో మూడువేదాన్ని నిషేధించి భూదేవిని అంటే భూమాతను పాతాళంలో వెనక్కి లాక్కెళ్లాడు. దాంతో సర్వలోకాలు కుదేలయ్యాయి, పూజలు ఆగిపోయాయి, సృష్టి తులారూపమైంది. దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి భూమిని రక్షించేది ఎవరు అని ప్రార్థించారు. విష్ణువు వరాహ రూపంలో అవతరించడం. బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నప్పుడు ఆయన నాసిక నుండి ఒక చిన్నటి రాజేలి బొద్దింకంత పరిమాణంలో ఉన్న పంది రూపం వెలువడింది. అది క్షణాల్లో పెరిగి మహాకాయంగా మారింది. అందరూ తెలుసుకున్నారు, అది శ్రీ మహావిష్ణువు వరాహరూపం. భూదేవిని రక్షించటానికి భగవంతుడు అదృష్టంలో కూడా ఊహించని రూపాన్ని ఎంచుకున్నాడు. వరాహుడు సముద్రంలోకి ప్రవేశం. సముద్రాలు అలజడిగా మారగా వరాహుడు ఘోరంగా గర్జించి భూదేవిని నేను రక్షిస్తాను అని పాతాళానికి దుబ్బాడు. అతని శ్వాసతోనే సముద్రాలు చెలరేగాయి, ప్రకృతి కంపించింది. హిరణ్యాక్ష వరాహ యుద్ధం. పాతాళంలో హిరణ్యాక్షుడు వరాహుడిని చూసి గర్వంతో నవ్వాడు. ఓ దేవా, నువ్వు పంది రూపంలో వచ్చావా అని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు వరాహుడు అన్నాడు, ఈ రూపమే లోకాల రక్షణకు సరిపోతుంది. రెండింటి మధ్య దివ్య యుద్ధం ప్రారంభమైంది. దేవతలు అన్ని ఆకాశంలో నిలబడి చూస్తున్నాయి. యుద్ధం ప్రళయకాల తుపానులా సాగింది. చివరకు వరాహుడు తన తిరుగులేని పంజాతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఇది వరాహ అవతారంలో అత్యంత ప్రధాన ఘట్టం, భూదేవిని రక్షించడం. యుద్ధం తరువాత వరాహుడు భూమతను తన భారీ దంతాలపై మోసుకుని సముద్రం నుంచి పైకి తీసుకొచ్చాడు. అతను భూమిని నీటి మీద నుండి పైకి లేపి సృష్టిస్థితికి తిరిగి చేర్చాడు. దేవతలు, ఋషులు అందరూ వరాహాయ నమః అని స్తోత్రాలు పఠించారు. భూభరత. విష్ణువు భూమిని నిలబెట్టి ఆమెను ఆశీర్వదించి అన్నాడు, నీపై జీవులు పునర్జన్మ తీసుకుంటారు, సృష్టి తిరిగి నడుస్తుంది. అలా వరాహావతారంతో భూమికి సమతుల్యత తిరిగి వచ్చింది.